హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను గోధుమ పిండితో కేక్ చేస్తున్నాను. మీకు కూడా చూపిస్తాను ఎలా చేస్తున్నానో. ఇదిగోండి గోధుమ పిండి. ఇదైతే బయట తెచ్చింది కాదు, ఇంట్లో ఆడిచ్చాము. చాలా బాగుంటుంది. ఇలా జల్లిచ్చి పిండి కలిపితే ఇంకా చాలా బాగుంటుంది పిండి. ఇదిగోండి జల్లిచ్చి పక్కన పెట్టుకున్నాము. దీంట్లో ఇప్పుడైతే ఒక కప్పు గోధుమ పిండికి అరకప్పు బెల్లం తురిమి పక్కన పెట్టాను. అదిగోండి అరకప్పు సరిపోయిద్ది. ఒక అరకప్పు కొబ్బరి, కప్పు గోధుమ పిండికి అరకప్పు బెల్లము, అరకప్పు కొబ్బరి, 4 యాలకులు. యాలకులు కొబ్బరి బెల్లం కూడా మిక్సీ పడదాం, ఎందుకంటే బెల్లం తురిమాం కదా, కొంచెం పొలుపు ఉంది కలవదు పిండిలో. ఇప్పుడు మిక్సీ పట్టేసాము. మిక్సీ పట్టేసి మెత్తగా వచ్చేసింది. ఇప్పుడు ఆ పిండిలో, గోధుమ పిండిలో బెల్లంతో కొంచెం కలుపుదాం. ఆ పన్న పాలు పోస్తే కలవదు, కొంచెం కలిపినాక పాలు పోస్తాను. పాలు పోసుకోవచ్చు, వాటర్ పోసుకోవచ్చు, ఏదైనా పోసుకోవచ్చు, అందుబాటులో ఏది ఉంటే అది. ఇప్పుడు నేనైతే పాలు పోస్తున్నాను. పాలు అయితే బాగా కాచి చల్లార్చి పోయాలి, ఎందుకంటే చుట్టుకుంటుంది గోధుమ పిండి కాబట్టి. మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. మైదా పిండి అంత ఆరోగ్యానికి మంచిది కాదు కదండి, అందుకని గోధుమ పిండితో చేస్తున్నాను. ఇలా కలిపిన తర్వాత పాలు పోయాలి. పాలు ఆరబెట్టానండి, ఆరిపోయినాయి, పోస్తున్నాను. కొంచెం కొంచెం పోసుకోవాలండి, ఒక్కసారి పోస్తే పలసన అయిపోయిద్ది, పిండి చెడిపోతుంది. దాంట్లో టయానికి ఈ పిండే కాదు, ఏ పిండి అయినా ఒకసారి పోసామనుకోండి పలసన అయితే మళ్ళీ పిండి కలుపుకోవాలి, టేస్ట్లు మారుతాయి, పిండి కలవదు. ఇప్పుడు చూసుకుంటా కలిపామనుకోండి బాగా కలిసిద్ది. చూసుకుంటా పోస్తాను నేనైతే. అదిగోండి బేకింగ్ సోడా వేసాను, కొంచెం పాలు పోద్దాము. పలసగా ఉంటే కలపాలి, గట్టిగా ఉంటే పర్వాలేదు. అందుకని నేను కొంచెం లేట్ అయినా సరే కాసిన పోస్తా, కలుపుతా. ఇదే కాదు, ఏదైనా అంతే, నేను అలాగే కలుపుతానండి. మీరు కూడా అలాగే కలపండి, ఎందుకంటే పిండి చెడిపోకుండా ఉంటుంది, మనకు అనుకూలంగా ఉంటుంది. ఎలా కావాలో అలా కలుపుకోవచ్చు, కొంచెం కొంచెం పోసుకుంటూ ఉంటే. ఈ కొంచెం పిండిలో ఇన్నిసార్లు పోయాలనుకోకుండా మనం కొంచెం లేట్ అయినా అలా పోస్తా కలపాలి. పిండి కలపడంలోనే కేక్ ఎలా వస్తుంది అనేది ఉంటుంది. పిండి బాగా కలపాలండి. కలిపిన తర్వాత కలిసింది. అదిగోండి ఈ ఒక్క చుక్కేస్తే చాలు, ఒక స్పూన్ అన్నేసాను, సరిపోయింది. ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు సరిపోయింది. అదిగోండి అది గబక్కన జారకుండా, ఇదిగోండి మళ్ళీ తగ్గేటట్టుగా ఉండేది. ఇంకో కొంచెం పోసాను. అదిగోండి ఇలా గెంటితో ఇలా పైకంటే గబక్కన జారిపోకుండా జారుతా నిదానంగా జారుతుందనుకో సరిపోయిద్ది. ఇప్పుడు ఒక గిన్నెలో పెట్టుకుందాము. కప్పు తీసుకుంటున్నాను, ఆ కప్పుకి కొంచెం నెయ్యి రాశాను. నెయ్యి లేకపోతే నూనె అయినా రాసుకోవచ్చు. ఇప్పుడు పెట్టుకుందాం, ఎందుకంటే నీట్గా వస్తుంది ఉడికిన తర్వాత. కప్పుకైతే నిండా పెట్టొద్దు, సగానికి తక్కువ పెట్టినా పర్వాలేదు, నిండా వస్తుంది ఉడికేటప్పటికి. అలా పెట్టుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకోవచ్చండి. నేను 2 కప్పులకే కాబట్టి ఇడ్లీ పాత్రలో 2 కప్పులు పట్టవు. 1 కప్పు 1 ప్లేటు పెడుతున్నాను. ఇదిగోండి ఈ ప్లేటు, ఈ ప్లేటుకి ఆ కప్పుకు పెట్టి పెడదాము, చూద్దాము ఇది కూడా ఎలా వస్తుందో. ఇలా పెడితే కప్పులో కాకుండా ఇది కూడా వెరైటీగా ఉంటుందని చెప్పి దాంట్లో పెట్టాను. గిన్నె అయితే పట్టదు కాబట్టి. అదిగోండి ఇడ్లీ పాత్రలో పెట్టాలంటే 4 గిన్నెలు పెట్టుకోవచ్చు. ఇంకా వేరే రకం ఇంకోటి రకం చేసినప్పుడు నేను ఇడ్లీ పాత్రలో పెట్టి చూపిస్తాను, మీకు కారపై కూడా చూపిస్తాను. ఇదిగోండి మీ అందరికి కూడా వచ్చు అనుకోండి, నేను చేసే విధానం కూడా చూపిస్తున్నాను. ఇదిగోండి ఇడ్లీ పాత్రలో 2 ప్లేట్లు పడతాయి. అడుగున వాటర్ పోసాను, మధ్యలో ప్లేట్ పెట్టి కప్పు పెట్టాను, ప్లేట్లో దాని మీద కూడా పెట్టాను అనమాట. ఇదిగోండి ఇంకో ట్రిప్లో అయినా పెట్టుకోవచ్చు, ఇంకో కప్పు కూడా. ఇప్పుడైతే ఇలా పెట్టేసేసి మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి 5 నిమిషాలు సిమ్లో పెడితే చక్కగా ఉడికిద్ది, చాలా బాగుంటుంది. ఇదిగోండి మూత పెట్టేస్తున్నాం, కాసేపు ఉడకనిద్దాము. ఉడికిన తర్వాత మధ్యలో ఒకసారి తీసి ఎలా ఉందని చూద్దాము. ఉడికిందే చూద్దాం, ఉండండి. ఇదిగోండి స్పూన్తో అన్నామనుకోండి ఇడిలిపోయింది ఉడికిన తర్వాత, అందుకని పుల్లతో అయితే పెద్ద ఇది ఉండదు, అందుకని బాగుంటుందని పుల్లతో అలా అన్నాను. అయినా సరే కొంచెం కరుచుకుంటుంది, ఇంకా కొంచెం ఉడకాలి, ఉడకనిద్దాము. మూత పెట్టేసి మళ్ళీ కాసేపు ఉడకనిచ్చి చూద్దామండి. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు కూడా పిల్లలకి మీరు తినచ్చు. పిల్లలే తింటారా, మనం కూడా తింటాం కదా, వాళ్ళ కోసం చేసినా కూడా మనం కూడా తింటాం. అందుకని ఏ పిండితోనైనా ఏ రకమైన చేసుకోవచ్చు. మనం కొంచెం టైం చూసుకొని పిల్లలకు చేసి పెడితే, బయటికి పెడితే వాళ్ళకి కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చి కడుపులో నొప్పి అంటారు. అది ఉడికిపోయిందండి, తీసి పక్కన పెట్టాను, ప్లేట్లో పెట్టుకుందాము. అందుకని నేనైతే వీలైనంత వరకు మాకు ఇంట్లోనే చేసి పెడతామండి పిల్లలకి, అందుకే ఇట్లా చేసాను. చాలా బాగా వచ్చిందండి ప్లేట్లోది కూడా. టేస్ట్ అయితే ఒకటే ఉంటుంది. చూద్దాము గిన్నెలోది ఎలా వచ్చిందో. అది కూడా బాగా వచ్చింది, కప్పులాగా బాగా వచ్చేసింది, కరుసుకోకుండా నెయ్యి రాసాం కాబట్టి
తుంచి చూద్దామండి ఎలా ఉంటుందో. నాకు కూడా తుంచితే ఎలా ఉంటుందో అనిపిస్తుంది. తునిగిందండి, బాగానే ఉంది, బాగుంది, స్మూత్గా బాగా వచ్చింది, చాలా బాగుందండి. ఇలాగే చేసి పిల్లలకు పెడదాము. నేను ఇంకా వెరైటీ కూడా చూపిస్తానండి. అందరూ వీడియో చూడండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ తప్పకుండా వీడియో చూడండి. ఇదిగోండి, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు కప్పు అడుగున ఎలా వస్తుందో, కరుస్తుందా లేదా, బాగా నీట్గా వచ్చిందో చూద్దాము. అదిగో చూపిస్తాను. అదిగో చాలా బాగా వచ్చింది. అలా కప్పుల్లాగా చేసి, చిన్న చిన్న కప్పుల్లో చేసి, ఇంత కాకపోయినా పిల్లలు తినేటట్టుగా ఆ కప్పుల్లాగా ఉండే చూసే వాళ్ళు తింటారు చక్కగా. చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి, చాలా బాగుంటాయి.